ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం, బ్యారియర్స్ పెట్టుకోవడం ఎంతవరకు ఇవి కాపాడతాయి మ్యామ్? సే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిగ్మెంటరీ డిజార్డర్స్కి మెయిన్ ప్రాబ్లమ్స్ ఒకటి సన్లైట్ అంటే సన్లైట్ కాదు, ఇట్ ఈస్ ద యూవీ లైట్, అల్ట్రావైలెట్ లైట్, either from the sun or from the LED lights or from the microwave oven where you are cooking. ఓ దాని నుంచి కూడా వస్తుందా? Yes. ఆహా. And even the visible light also can cause pigmentation, especially if you take the melasma. Any light, infrared light to visible light, the whole spectrum of the light can cause this melasma. Say any of these pigmentary disorders, number one, you are genetically prone for that disorder. అంటే మీకు ఈ జబ్బు రావాలని జెనెటిక్గా ముందునే ప్లాన్ ఉంటుందన్నమాట. లేకపోతే అందరికీ రాదు, మెలాస్మా అందరికీ రాదు. సో దెర్ ఇస్ ఎ జెనెటిక్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి జబ్బుకి. ఓహో. ఆ జెనెటిక్ ఎలిమెంట్ ఉన్న తర్వాత దెన్ యాడ్స్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్. దీస్ త్రీ. అంటే ప్రతి జబ్బు కూడా సింగిల్ ఫ్యాక్టర్ ఆపరేట్ చేయదు, ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. రైట్. సో అందుకని జెనెటికల్లీ షుడ్ బి ప్రోన్ ఫర్ ఇట్. దీంట్లో హార్మోన్స్ రోల్స్ ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ రోల్ ఉంటుంది, యూవీ లైట్ రోల్ ఉంటుంది. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎనీమియా, ఇలాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటితో కూడా ఇవన్నీ అగ్రవేట్ అవుతాయి. Yes. అది